మొటిమల గుంతలతో ఇబ్బంది పడుతున్నారా? మొటిమల గుంతలతోటి నలుగురితో వెళ్ళడానికని కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతున్నాయనంటే అడ్వాన్స్డ్ ఎంఎన్ఆర్ఎఫ్ థెరపీస్ అనేటివి అవైలబుల్ ఉంటాయి. ఈ ఎంఎన్ఆర్ఎఫ్ థెరపీస్ అంటే ఏంటి? మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీస్ అంటే ఏంటి? ఏ విధంగా చర్మానికి మనకి హెల్ప్ అవుతుంది అనే దాని గురించి ఇవాళ తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి మొటిమల గుంతలు అనేటివి ప్రాబ్లం అవుతూ ఉంటాయి. మొటిమల గుంతలు అనేటివి ఏమవుతాయి అనంటే చర్మంలో ఇబ్బందికరంగా డిస్ఫిగరింగ్ స్కార్స్ అని అంటారనమాట. అంటే విపరీతమైన గుంతల్లాగా కనిపించటం, ఆ విధంగా ప్రాబ్లం అయిపోవటం, నలుగురితో కలవడానికి కాన్ఫిడెన్స్ తగ్గిపోవటం, ఫొటోస్ తీసుకోవాలన్నా గానీ కాన్ఫిడెన్స్ తగ్గిపోవటం, అక్కడ నల్ల చుక్కల్లాగా కనిపించటం, మొటిమలు అన్ని విపరీతంగా కనిపించటం, యూనిఫామ్ టోన్ లేకుండా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకోసమనే మనం ట్రీట్మెంట్స్ అనేటివి ఆప్షన్స్ ఉంటాయి. మా దగ్గర చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉంటాయండి. మనకి అడ్వాన్స్డ్ ఎంఎన్ఆర్ఎఫ్, హైబ్రిడ్ స్కార్ లేజర్, సబ్స్టిట్యూషన్ ఆర్ఎఫ్, ఎన్ఏడిడి, ఎల్ఏడిడి థెరపీస్, ఎన్ఏఆర్ఎఫ్ థెరపీస్, మైక్రోడర్మాబ్రేషన్స్ ఇలాంటి అనేక రకమైన థెరపీస్ మనకి యాక్నే స్కార్స్ కి అవైలబుల్ ఉంటాయి. మొటిమల గుంతలకు అనేటివి మనం ట్రీట్మెంట్ అనేది మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మొటిమల గుంతలు అనే దానికి అసలు ఎందుకు వస్తుంది అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ అసలుకి రిజల్ట్స్ ఎలా వస్తాయి, ఏ విధంగా వస్తాయి అని తెలుసుకునే దాని ముందు మనకి మొటిమల గుంతలు అనేటివి మొటిమలు విపరీతంగా పెయిన్ఫుల్ గా ఉండటం, అలానే పెద్దగా అయిపోవటం తోటి దానితోటి వస్తూ ఉంటుంది. అసలు మొటిమలు ఎలా ఫామ్ అవుతాయి అనే దాని గురించి నేను మీకు ఇవాళ వివరిస్తాను. హార్మోన్స్ ఉంటాయి కదండి, పెరిగే వయసులో 12 ఏళ్ళు దాటిన తర్వాత మన శరీర భాగాలు ఎలా అయితే మార్పులు వస్తాయో, మన ఎముకలు గాని, కండరాలు గాని, ఇతరత్ర సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా అయితే పెరుగుతూ ఉంటాయో మనకు అలానే మనకి చర్మంలో కూడా మనకి మార్పులు వస్తాయి. ఎలా వస్తాయి అనంటే మన చర్మంలో ఉన్న ఆయిల్ గ్లాండ్స్ అని అంటాం కదండి, సెబేషియస్ గ్లాండ్స్ అని అంటాం. ఈ ఆయిల్ గ్లాండ్స్ లో కూడా సైజ్ అనేది మారిపోతూ ఉంటుంది. కొన్ని సైజ్ అనేది విపరీతంగా పెరుగుతాయి అన్నమాట. అలా పెరగటం తోటి ఏమవుతుందనంటే అక్కడి నుంచి ఆయిల్ అనేది పైకి రావటానికి ఎక్సెస్ గా ప్రొడక్షన్ అవుతుంది. అయితే ఆయిల్ ఏదైతే బయటికి వస్తుందో, మన చర్మం ఉంటుంది కదండి పైన పొర, అక్కడ ఏదైతే పోర్ ఓపెన్ అవుతుందో ఆ పోర్ దగ్గర మనకి డెడ్ సెల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఆ డెడ్ సెల్స్ అనేది ఫామ్ అవ్వటం తోటి ఏమవుతుందనంటే అక్కడ ఆయిల్ అంతా అక్కడికి వచ్చి ఇరుక్కుంటుంది అనమాట. అక్కడ ఒక మిక్చర్ లాగా అయిపోయి ఆ డెడ్ సెల్స్ అవన్నీ పోయి ఇరుక్కుపోయి మనకి ఏమవుతుందంటే కొమిడోన్ ఫార్మేషన్ అనేది అవుతుంది అనమాట. ఈ కొమిడోన్ ఫార్మేషన్ అనేది అక్కడ అవ్వటం తోటి ఏమవుతుందనంటే మనకి చిన్న చిన్న మొటిమలు ఇవి ప్రాబ్లం అవుతాయి. సో ఈ విధంగా మొటిమలు అనేటివి ఫార్మేషన్ అనేది మొదలవుతుంది. అయితే ఈ చిన్న కొమిడోన్ దగ్గరికి మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి వస్తాయి. ప్రొపినోబాక్టరం యాక్నెస్ అని అంటారు. ఇది వచ్చేసి ఈ బ్యాక్టీరియా అనేది అక్కడ తినటం అనేది మొదలెట్టేస్తుంది. అక్కడ తినటం మొదలెట్టేయటం తోటి ఏమవుతుందనంటే అక్కడ చిన్నగా పింపుల్ లాగా మారటం అవుతూ ఉంటుంది. పింపుల్ అనగానే మనకి చిన్న పుండ్లు లాగా అయిపోవటం, మొటిమలు అనేటివి ఇక్కడ ఈ విధంగా అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మొటిమలు అనేటివి అక్కడ ఫార్మేషన్ అయిపోయేటప్పటికి ఏమవుతుందనంటే లోపల ఉన్న చర్మం కూడా డ్యామేజ్ అవ్వటం అవుతూ ఉంటుంది. సో ఇది చర్మంలో పైన పొర అనుకోండి, కింద పొర ఉంటుంది అనమాట. చర్మంలో పైన పొర చాలా పల్చగా ఉంటుందండి, కింద పొర చాలా హెవీగా ఉంటుంది అనమాట. దాంతో మనకి చర్మంలో బిగుతుగా మనకి ఫర్మ్నెస్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అది ఏమవుతుందనంటే కింద కొల్లాజన్ అనేది ఇక్కడ చీము అనేది కట్టడం మొదలవుతుంది. చీము ఇక్కడ అయిపోయింది అనుకోండి, స్కిన్ చాలా సెన్సిటివ్ కదండి, ఫేస్ పైన ఉన్నది అంత డ్యామేజ్ అయిపోవటం జరిగిపోతుంది అనమాట. ఈ డ్యామేజ్ అయిపోయిన జరగటంతో ఏమవుతుందనంటే ఇది హీల్ అయ్యేటప్పుడు చర్మాన్ని కిందికి లాగేస్తుంది అనమాట. ఇలా కిందికి లాగేయటంతో మనకి చర్మంలో గుంతలు అనేటివి, మొటిమల గుంతలు అనేటివి ఫామ్ అవుతాయి. అయితే ఈ మొటిమల గుంతలు ఎప్పుడైతే ఫామ్ అవుతాయో ఈ మొటిమల గుంతలు కిందికి లాగేయటానికని కొల్లాజన్ అనేది డీజనరేషన్ అనేది అయి అక్కడ బ్యాండ్స్ లాగా కట్టేస్తాయి అనమాట. అంటే ఆ స్ట్రింక్ అయిపోతాయి అనమాట. అయితే ఇది కొత్తగా కొల్లాజన్ వస్తే కానీ ఇది డెఫినెట్ గా మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించదు. అందుకోసం మీరు గమనిస్తే చర్మంలో మొటిమల గుంతలకి ఎన్ని రకాలైన క్రీమ్స్ పెట్టండి, మీకు ఏం మార్పు రాదు. ఎందుకనంటే చర్మం పైన పొర వరకే ఆ సీరమ్స్ పని చేస్తాయి, చర్మం కింద పొర వరకు ఆ సీరమ్స్ అనేవి పని చేయవు. చర్మం కింద పొర వరకు పని చేయాలనంటే దానికి కొల్లాజన్ అనేది స్టిమ్యులేషన్ జరగాలి. ఏ విధంగా జరగాలి అనంటే మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీస్ అనేటివి ఉంటాయి. మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీస్ ఏంటంటే సూక్ష్మంగా ఉంటాయి అనమాట, చాలా సన్నగా ఉంటాయి అనమాట ఈ మైక్రో నీడిల్స్. అవి లోపలికి వెళ్ళిపోయేసి చర్మం లోపల అక్కడ కొల్లాజన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. అయితే ఈ మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ పాత తరంలో ఏమయ్యేటివి అనంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ భాగం నుంచి ఈ భాగం వరకు వాటికి ఇన్సులేటెడ్ లేనప్పుడు
రేడియో ఫ్రీక్వెన్సీ అనే ఎనర్జీ మొత్తం లెవెల్ ఆఫ్ డర్మిస్ అంతా స్టిమ్యులేట్ చేసేది అనమాట. అప్పుడు ఏమైపోయేదనంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా స్టిమ్యులేట్ చేసేటప్పటికి డ్యామేజ్ అనేది ఎక్కువ అయిపోయేటప్పటికి మనకి రిజల్ట్ అనేది కాంప్రమైజ్డ్ అయ్యేది. అయితే ఇక్కడేమవుతుంది, మనకి ఇక్కడ ఇలా కాకుండా విపరీతమైన డ్యామేజ్ జరగటం తోటి హీలింగ్ టైం ఎక్కువ అయిపోయి తర్వాత రిజల్ట్ కూడా కాంప్రమైజ్డ్ ఉండే. అయితే కొత్త తరం వచ్చింది ఏంటంటే మనకి ఇక్కడి నుంచి ఈ భాగంలోకి కిందికి వెళ్ళినాక కేవలం కిందనే రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అనేది ఎమిట్ చేసే మెషిన్స్ వచ్చాయన్నమాట. ఇవి సెకండ్ జనరేషన్ అనమాట. ఈ మెషిన్స్ ఏమయ్యేటివి అంటే కింద మాత్రమే స్టిమ్యులేట్ చేస్తాయి. అడ్వాన్స్డ్ ఎంఎన్ఆర్ఎఫ్ మెషిన్స్ ఎలా వచ్చినాయి అని అంటే అది కిందికి వెళ్ళినాక మీకు అక్కడ ఏదైతే ఎనర్జీ ఇస్తుందో ఆ ఎనర్జీని డిఫరెంట్ వేగా స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ డిఫరెంట్ వేవ్ తోటి మనకి అక్కడ స్టిమ్యులేట్ చేసేటప్పటికి ఏమవుతుందంటే చర్మంలో కింద పొరలో ఉన్న భాగంలో ఈ భాగంలో డిఫ్యూజ్ గా మనకి స్కిన్ రీజువనేషన్ అనేది స్టార్ట్ చేపిస్తుంది అనమాట. సో ఆ డిఫ్యూజ్ రీజనరేషన్ అనేది స్టార్ట్ అయిపోయేటప్పటికి కొల్లాజన్ కొద్దిగా స్టిమ్యులేట్ అవుతుంది. అలానే స్కిన్ టైటనింగ్ ఎఫెక్ట్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఇవి అడ్వాన్స్డ్ ఎంఎన్ఆర్ఎఫ్ టెక్నాలజీస్ అనమాట. మా దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ యూరోపియన్ టెక్నాలజీ మెషిన్స్ తోటి మీకు ఏమవుతుందంటే చర్మంలోంచి అక్కడ నెమ్మదిగా కొల్లాజన్ అనేది స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ విషయం ఇది అనమాట. మనకి చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావటానికని బెనిఫిట్స్ అనేటివి మనం మంచిగా చేయవచ్చు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ డివైసెస్ అనేది నెలకు ఒకసారి సెషన్స్ అనేటివి చేస్తూ ఉంటాం. ఒక 6 నుంచి 8 సెషన్స్ అనేటివి మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అడ్వాన్స్డ్ ఎంఎన్ఆర్ఎఫ్ టెక్నాలజీస్ మామూలు ఎంఎన్ఆర్ఎఫ్ టెక్నాలజీస్ కి కంపేర్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయండి. ఎక్కువ రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. ఈ అడ్వాన్స్డ్ ఎంఎన్ఆర్ఎఫ్ మా దగ్గర మామూలు ఎంఎన్ఆర్ఎఫ్ కూడా ఉందండి. అసలు మేము మామూలు ఎంఎన్ఆర్ఎఫ్ చేయటం మానేసి కేవలం అడ్వాన్స్డ్ ఎంఎన్ఆర్ఎఫ్ మేము చేస్తున్నాం. దాంతో రిజల్ట్స్ అనేటివి మనకి చాలా బెటర్ గా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ రావాలంటే వైటమిన్ ఏ ఐసోమర్ టాబ్లెట్ వేసుకుంటూ దాంతో పాటు రక్త పరీక్షలు చేసుకుంటూ ఈ టెక్నాలజీస్ అనేది యూస్ చేస్తూ సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ అనే అడ్వాన్స్ టెక్నాలజీ అవసరం ఉన్న దగ్గర మేము హైబ్రిడ్ స్కార్ లేజర్ టెక్నాలజీస్ అది కూడా ఇంకో అడ్వాన్స్ టెక్నాలజీ అండి. ఒకటే లేజర్ కాకుండా రెండు లేజర్ టెక్నాలజీస్ కూడా మేము యూస్ చేస్తూ ఉంటాం అనమాట. అయితే ఈ టెక్నాలజీస్ ని మనం యూస్ చేయడం తోటి చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావడానికి 6 to 8 months అనేది టైం పడుతుంది. డౌన్ టైం కూడా చాలా తక్కువ ఉంటుందండి. 3 రోజుల వరకే మీకు రెడ్నెస్ ఉంటుంది, తర్వాత అంతా సెటిల్ అవుతూ ఉంటుంది. సో ఇదండి విషయం. చర్మంలో మనకి మంచి మార్పులు అనేటివి తీసుకురావటానికని ఈ విధంగా మనం టెక్నాలజీస్ ని టెక్నిక్స్ ని మా ఎక్స్పర్టీస్ ని తప్పకుండా యూస్ చేసి మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావటానికి సాధ్యం చేయగలుగుతాం. సో మీ ప్రశ్నలకి సందేహాలకి అపోహలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. అలానే మీకు ఇంకా ఏమన్నా ఉంటే గనక వాటిని కామెంట్ సెక్షన్ లో పాజిటివ్ గా పెడితే దానికి తగ్గట్టుగా సమయం దొరికినప్పుడు నేను మీకు టెక్స్ట్ రిప్లై కానీ వీడియో రిప్లై కానీ నేను చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. మీ మిత్రులకి శ్రేయోభిలాషులకి చుట్టాలకి మీ పిల్లలకైనా సరే మీ తెలిసిన వాళ్ళ పిల్లలకైనా సరే ఖచ్చితంగా మొటిమల గుంతలతో బాధపడుతున్నారని అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలానే ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్ అలానే ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.